అందరికీ నమస్కారం. రాయచోటిలో ఉగ్రవాదులు ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళు కనిపెట్టేంత దాకా వీళ్ళ వెనక ఇంత ప్రమాదకరమైనటువంటి ప్లానింగ్ ఉందా? ఇన్నేళ్ల కుట్ర దాగుందా? వీళ్ళ ఆలోచనలు గనక ఇంప్లిమెంట్ చేసుంటే ఎంత నష్టం వాటిల్లుండేది అనే భయం కలుగుతుంది. గత నెల అంటే మే నెలలో విజయనగరంలో సిరాజ్ ఉర్ రెహమాన్ అలాగే సయ్యద్ సమీర్ ఈ ఇద్దరు వ్యక్తులను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. వీరు బాంబు దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఆన్లైన్లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారని, సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలపై అరెస్టు కాబడ్డారు. వీరు సౌదీ అరేబియా ఆధారిత హ్యాండ్లర్స్తో సంబంధం కలిగి ఉన్నారని, ఐసిస్ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఆధారాలు దొరకడంతో ఎన్ఐఏ దీన్ని తీసుకుంది. విదేశీ హ్యాండ్లర్లతో అంటే సౌదీ అరేబియా, ఒమన్ వీటిలతో సంబంధాలు, ఆర్థిక సహాయం వీటన్నింటి గురించి లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఇది మన మైండ్లోంచి ఇంకా పోలేదు. తాజాగా అంటే గడిచిన జూలై 2వ తేదీన ఆంధ్ర అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు వ్యక్తులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ వీరిరువురిని కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలపై తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని సోదరులుగానే చెబుతూ ఉన్నారు. వీరు అసలు కేరళ ప్రాంతానికి చెందినవారు అని, 30 సంవత్సరాల క్రిందట ఇక్కడికి వచ్చి స్థానిక స్త్రీలను వివాహం చేసుకుని రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో నివసిస్తూ చీరల వ్యాపారం చేస్తూ తక్కువ ప్రొఫైల్లో జీవనం సాగిస్తున్నారు అని తాజాగా పోలీసులు చెప్పారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తమిళనాడు, కర్ణాటకలో జరిగిన అనేక బాంబు దాడులు, హత్య కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి: 1995లో కోయంబత్తూర్ పార్సిల్ బాంబు కేసు, 2011లో మధురైలోని బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ రథయాత్రపై బాంబు దాడి ప్రణాళిక, 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి, 1999లో తమిళనాడు మరియు కేరళలో సీరియల్ బాంబు దాడులు, 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చిట్టం ఉంది. మరి వీళ్ళని ఇప్పుడు పట్టుకోవడం ఏంటో విచిత్రంగా ఇంత లేటుగా. యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి రాయచోటిలో వీరిని అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో బృందం రాయచోటిలో 2 నెలల పాటు రహస్యంగా నిఘా నిర్వహించి స్ట్రీట్ వెండర్ల వేషంలో నిందితుల కదలికల్ని పరిశీలించి వీరిని అరెస్ట్ చేశారు. నిందితుల ఇళ్ల నుంచి పేలుడు పదార్థాలు, ఉగ్రవాద సంబంధిత సాహిత్యము, ఇతరత్ర ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బాంబులను ఆక్టోపస్ బలగాలు నిర్మానుష్య ప్రాంతంలో నిర్వీర్యం చేశాయి. అబూబకర్ సిద్దికి భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షమీములను కూడా అరెస్టు చేశారు. ఈ ఇద్దరు భార్యలు కూడా పోలీసులపైన అటాక్స్ చేయడానికి ట్రై చేశారంట. ఆ తర్వాత మహమ్మద్ అలీ సోదరుడు మహబూబ్ భాషా, అతడి బావమరిది జమాల్ వీళ్లను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీరికి విదేశీ సంస్థలతో, విదేశీ ఉగ్రవాద గ్రూపులతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనే దాని మీద ఖచ్చితమైన సమాచారం లాగడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా అంటే 1995 నుంచి వీళ్ళు రాయచోటిలో నివసిస్తూ ఉన్నారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో రహస్యంగా పాల్గొంటూ ఉన్నారు. మదనపల్లి డివిజన్కు చెందినటువంటి మహిళల్ని వివాహం చేసుకున్నారు. అద్దె ఇళ్లల్లో నివసిస్తూ తమ గుర్తింపును దాచేశారు. ఇన్ని విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఇటీవల జరిగినటువంటి మతపరమైన ఘర్షణలు కూడా మనం చూసాం. మసీదు పక్క నుంచి హిందువులు కొంతమంది దేవుడి భజన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళపైన రాళ్ల అటాక్ చేశారు. ఇటువంటి ఘటనలు తరచుగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇలా ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడడం అనేది కలకలం రేపుతున్న విషయం. అలాగే వీరెంత భయంకరమైన ఉగ్రవాదులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల గురించి మనం ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. ఫ్యూయల్ ఆయిల్తో కలిపినటువంటి అమ్మోనియం నైట్రేట్ అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్, అలాగే స్లర్రీ ఎక్స్ప్లోజివ్, నైట్రోగ్లిజరిన్ టీఎన్టీ, అలాగే పిఈటిఎన్తో నిండి ఉండేటటువంటి బాంబు 20 కేజీల సూట్ కేసులో ఉందంట. అది మరొక సూట్ కేసులో ఐఈడి ఉంది, పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, పొటాషియం పర్మాంగనేట్, గన్ పౌడర్, డాగర్, కొడవళ్లు, అలాగే ఇతరత్ర ఆయుధాలు, టైమర్ల కోసం గడియార యంత్రాలు, పుల్ స్విచ్లు, ప్రెషర్ స్విచ్లు, స్పీడ్ కంట్రోలర్లు, గ్యాస్ ట్యూబ్ అరెస్టర్లు, పేలుళ్ల సమయంలో గాయాలకు ఉపయోగించే బాల్ బేరింగ్స్, నట్ బోల్ట్లు, అలాగే మానిటరింగ్ కోసం బైనాక్యులర్స్, వాకీటాకీలు, రేడియో పరికరాలు కూడా ఉన్నాయి. అనేకమైనటువంటి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అనేక చెక్ పుస్తకాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల సమాచారం కోసం డిజిటల్ స్టోరేజీ పరికరాలు ఉన్నాయి. ఇక ఇతరత్ర ఉగ్రవాద సాహిత్యాలు కూడా ఉన్నాయంట. అలాగే కొన్ని మ్యాప్లు కూడా ఉన్నాయి. మొత్తం దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి మ్యాప్ ఉందంట వాళ్ళ దగ్గర. కొన్ని కోడింగ్ బుక్స్,
ఆస్తి మరియు ప్రమాణ పత్రాలు, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు ఇలా చాలా ఉన్నాయి ఎలక్ట్రానిక్ పరికరాలు. అంటే టెక్నాలజికల్‌గా వీళ్ళంతా అడ్వాన్స్‌డ్‌గా ట్రైన్ చేయబడినటువంటి లేదా తమంతట తామే అయినటువంటి ఉగ్రవాదులు చూసుకోండి. ఇటువంటి వారికి ఎన్ని భయంకరమైన ఇతర ఉగ్రవాద సంస్థలతో లింకులుంటాయో మనం ఊహించలేం. ఇన్ని దశాబ్దాల తరువాత వీరిని పట్టుకోవడం, వీరిని విచారించడం జరుగుతోంది. ఇంకా ఎంతమందున్నారో మన నడుమ. వాళ్ళందరినీ పట్టుకుంటే గాని ఈ లెక్కలన్నీ బయట పడవు. ప్రస్తుత ప్రభుత్వం మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద నాకొక అసంతృప్తి. ఏంటి అంటే, ఈ దేశంలో ప్రధానంగా ఈ ఉగ్రవాదం అనేది దేని బేస్ మీద, ఎక్కడ ట్రైన్ చేయబడతారు, ఎక్కడ వీళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడతారు? ఆయా ప్రార్థనా మందిరాలు, లేకపోతే ఆయా విద్యా కేంద్రాలు సో కాల్డ్. ఇక్కడ హిందువులకు సంబంధించిన టెంపుల్స్ ఎన్నున్నాయో ఇప్పటికీ లెక్కపత్రం లేదు. మసీదులు ఎన్నున్నాయో లెక్కపత్రం లేదు. చర్చిలు ఎన్నున్నాయో లెక్కపత్రం లేదు. ఇలా ప్రతి రిలిజియన్‌కి సంబంధించినటువంటి మదర్సాలు గాని, ఏవైనా సరే వాటి లెక్కాపత్రం ఉండి, ఆన్‌లైన్‌లో వాటిని అవైలబిలిటీ వచ్చి, ఎవరు నిర్వాహకులు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, దాని పెత్తనం ఏంటి, వాటి లావాదేవీలేంటి, వీటి గురించి పూర్తి స్థాయి పారదర్శకత వహిస్తే చాలా వరకు ఇలాంటివన్నీ ఫిల్టర్ చేయబడతాయి. కానీ అలా చేయడం లేదు ఎందుకో ఇప్పటికీ అర్థం కాదు. చెప్పండి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలో? ఎన్ని నిరాదరణకు గురవుతున్నాయి? ఎన్ని మసీదులున్నాయి? ఎన్ని అక్రమంగా కట్టబడ్డాయి? ఎన్ని మదర్సాలున్నాయి? వాటిల్లో ఏం జరుగుతోంది? కనుక లోపం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది శాపంగా మారకముందే అందరూ అప్రమత్తం కావాలి. ప్రజలు, ప్రభుత్వాలు.